ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ప్రతి విషయంలో ప్రభువును మనం ఆనుకున్నట్టయితే, ప్రభువును ఆధారం చేసుకుంటే అద్భుతమైన సహాయం ఆయన దగ్గర నుంచే మీకు అనుగ్రహించబడుతుంది. అద్భుతమైన విడుదల ఆయనే నీకు విడుదల కలిగించి నేను నడిపిస్తాడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాను నువ్వు మర్చిపో. ఒక ఆయన అంటే హాస్పిటల్కి వెళ్ళాడంట. హాస్పిటల్లో నాకు పలానా ఇలాగుంది డాక్టర్ గారు అని అన్నీ చెప్పాడంట. అంటే ఆయన మొత్తం స్కాన్ చేశాడంట. స్కాన్ చేసి వాళ్ళ బంధువుల్ని పిలిచి చెప్పిన మాట ఏంటంటే, ఈయన 4 రోజుల కంటే ఎక్కువ బతకడు, బంధువులు ఎవరన్నా ఉంటే పిలిపించుకొని చూపించండి అని చెప్పాడు. ఆ విషయం వినగానే బంధువులంతా చాలా ఏడ్చారు, బాధపడ్డారు. ఈ విషయం ఆయనకు తెలిసిపోయింది పేషెంట్. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 41వ కీర్తన 3వ వచనం, రోగశయ్య మీద యెహోవాని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుడు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, అద్భుతమైన మాట కదా. ఆయనే మనకు విడుదల. ఈ మాట పేషెంట్ తెలవగానే ఆయన భయంకరంగా ఏడుస్తున్నాడు. దేవుని నమ్మినవాడు, చర్చికి వెళ్ళేవాడే. ఆయన పడుకొని అలాగే కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నాకు ఇంకా మరి ఆయుష్ పెంచవా? నేను నమ్మాను కదా, నేను నమ్మిన వారికి మరి నువ్వు ఆరోగ్యం ఇచ్చే దేవుడవు, అద్భుతమైన స్వస్థత ఇచ్చే దేవుడు అని ఎన్నోసార్లు వాక్యం ద్వారా నేను విన్నాను. ఈరోజు 4 రోజుల కంటే నన్ను ఎక్కువ బతకడని డాక్టర్ గారు చెప్తుంటే విన్నా. మరి నువ్వేమైనా చేయగలవు కదా, ఈరోజు నన్ను బాగు చేయవా అని కన్నీరు విడుస్తూ ఆ పడక మీద అలాగే ప్రార్థన చేశాను. ఆ రోజు ఆయనకు అద్భుతం. చూడండి, అందరూ వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. బంధువులంతా హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా చనిపోతా అనుకుంటే ఇంకా చనిపోతా ఉంటే రోజు గడిచిపోతాను. 4 రోజులు దాటిపోయింది, వారం దాటిపోయింది, 10 రోజులు దాటిపోయింది. వాళ్ళకు చనిపోతా అంటే ఇంకా చచ్చిపోలేదని వాళ్ళకు విసుగు వచ్చేసి, మరి ఏ డాక్టర్ అయితే ఫస్ట్ చెక్ చేశాడో అదే డాక్టర్ వచ్చి మరలా చెక్ చేశాడంట. చెక్ చేస్తే అద్భుతం. డాక్టర్ విభ్రాంతులు ఉండేడంట. ఏంటయ్యా నీ యొక్క మరి కిడ్నీ ఫెయిల్ అని చెప్పాను కదా, మరి కిడ్నీ 2 పనిచేస్తూ ఉన్నాయి, ఏం జరిగింది అసలు? ఎవరు నువ్వు అడిగితే, నేను చర్చికి వెళ్తాను పాస్టర్ గారు, నేను మొన్న రాత్రి ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తే అలా పడుకోగానే ఒక కల వచ్చింది, నీలాగే ఒక ఆయన వచ్చి నా వెనకాల ఏదో కత్తిరించి ఆపరేట్ చేసి దీనికి ఏం కాదులే అని చెప్పాడు. మీరే ఆపరేట్ చేశారో అనుకున్నాను. అంటే నేను ఆపరేట్ చేయడం ఏంటి, నేను ఎక్కడి నుంచో ఇప్పుడు వచ్చాను దిగానన్నాడు. అంటేనే మరి ఆయనకు అన్ని అవయవాలన్నీ చెక్ చేస్తే అన్నీ నార్మల్ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ ఆ డాక్టర్ గారు వారి బంధువులంతా పిలిపించి, ఇతడు చావు నుంచి తప్పించుకున్నాడు, బ్రతికాడు, మంచి ఆరోగ్యంతో ఉన్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. చూడండి, మన దేవుడు ఎవరు అంటే బాగు చేసే దేవుడు. కన్నీరు విడుస్తూ ఆయన ప్రార్థించిన ప్రార్థన ఆలకించి ఏవైతే పాడైపోయో ఆ కిడ్నీలను దేవుడు బాగు చేశాడు. ఇప్పుడు ప్రతిదీ బాగు చేసే దేవుడు. ఏ దాంట్లో పాడైపోయో బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. అద్భుతమైన విడుదల ఆయనే నీకు కలిగిస్తాడు. భయపడకు, కృంగిపోకు, అలసిపోకు, దేవుని మీద నమ్మిక ఉంచు. తప్పకుండా ఏ దాంట్లో నువ్వు బాధపడుతున్నావో అందులోంచి విడుదల కలిగిస్తాడు. అట్టి కృప ప్రభు మనకందరికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారంగా నడిపించునుగా. ఆమె. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు స్వస్థత కలిగించిన ఆ మనిషిని బట్టి ప్రభువా, మరలా ఆ జీవులందరూ సంతోషించినట్లు, ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు నీ యందు నమ్మిక ఉంచినట్లు, ఏ బాధలో, ఏ వ్యాధిలో, ఏ రోగంలో ఉన్నారో అద్భుతమైన విడుదల ప్రతి వారికి అనుగ్రహించి స్వస్థపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.